ధరణి ఏం చెప్పిండ్రు ఆ రోజు బీఆర్ఎస్ మీద బట్టగాల్చి మీదేశం ఏదో ధరణి తప్పు చేసింది అని చెప్పిండ్రు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్నారు కానీ మీరు చేసింది ఏంది నాయన ఇప్పుడు మొత్తం ప్రజల బతుకులు బంగాళాఖాతంలో వేసిండ్రు ప్రజల జీవితాలను బంగాళాఖాతంలో వేసిండ్రు మీరు పెట్టిన భూభారతి భూమేతగా మారిపోయింది భూభారతి సాక్షిగా ఈ అక్రమాలన్నీ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది ఇలా ఒక ధర్మకర్తగా ప్రజల ఆస్తులు కాపాడాల్సినటువంటి ప్రభుత్వం కబ్జాదారు పాత్ర పోషిస్తూ ఉంది ఎట్లా న్యాయం జరుగుతుంది 22 ఏళ్ళ వెట్టుడు నేను ఇందాక చెప్పిన చూడు కలెక్టరేట్ పోతే బర్రెపాలు ఉత్తగిస్తే అదే సొప్పయ్యాలన్నట్టు ఈ ఏజెంట్లు తిరుగుతుంది ఇప్పుడు ఈ కాలనీలు 22 ఏళ్ళ వెట్టుడు పెద్ద పెద్దోళ్ళ భూములు రాత్రికి రాత్రి 22 ఏళ్ళ వెట్టుడు ముఖ్యమంత్రి గారి రెవెన్యూ మంత్రి గారి ఏజెంట్లు 30% దేవో హమ్ క్లియర్ కర్తే ఎన్ని రోజులు తిరుగుతావు కోర్టు చుట్టూ ఎన్ని రోజులు తిప్పలు పడతావు ఆఫీసుల చుట్టూ సపరేట్గా 30% ఇయర్ అదే అయిపోతుంది ఇట్లా ఏజెంట్లు తిరుగుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇంకో విషయం కూడా చెప్పాలి నేను రేవంత్ రెడ్డి పొంగులేటి మాకు బేరాలు తెలుసు మాకు రియల్ ఎస్టేట్ తెలుసు మేము రియల్ ఎస్టేట్లో మా అంత తీస్మార్కాన్లు లేరు అని మీరు మాట్లాడుతున్నారు కానీ మాకు పోరాటాలు తెలుసు మీ మెడలు ఎట్లా వంచాలనో మాకు తెలుసు ఉద్యమాలు చేసినాం పోరాటాలు చేసినాం ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు మాకు పోరాటాలు నేర్పిండు మాకు ఉద్యమాలు పోరాటాలు ప్రజల పక్షాన ప్రజల గొంతుకై పనిచేయడం మాకు తెలుసు మీకు బేరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మీకు తెలిస్తే పోరాటాలు మాకు నేర్పిండు మా కేసీఆర్ ఈ ప్రజల కోసం అసెంబ్లీలో పోరాడతాం బయట పోరాడతాం ఇందాక ఒక మిత్రుడు మాట్లాడుతూ చలో అసెంబ్లీకి వస్తాం మేమందరం 1,00,000 మంది అంటున్నారు నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా సెప్టెంబర్ 7వ తారీఖులోగా ఏ భూములైతే నిషేధిత జాబితాలో పెట్టారో బేషరతుగా వాటిని తొలగించకపోతే లక్షలాది మంది నిషేధిత భూముల జాబితాలో ఉన్న రైతులతో ప్రజలతో అసెంబ్లీ ముట్టడికి కూడా మేము సిద్ధమని హెచ్చరిస్తా ఉన్నా బీ కేర్ఫుల్ వెంటనే తీయండి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించండి ఎట్లా అసెంబ్లీ జరుగుతుందో లోపల కొట్లాడటం బయట బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులు ఈ ప్రజల పక్షాన బయట కూడా పోరాటం బిడ్డ అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం